ఛత్తీస్గఢ్ నుంచి కొమ్మోరియన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏపీలో తాజా వాతావరణ అప్డేట్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అదే సందర్భంలో మరికొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ప్రస్తుతం మేము వెదర్ ఆఫీసర్స్ ముందుగా ఉన్నాము. ఒకసారి లేటెస్ట్ వెదర్ అప్డేట్ ఏంటంటే తెలుసుకుందాం. ఏపీ వ్యాప్తంగా చూస్తే కనుక ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. ఎన్ని రోజుల పాటు ఉండొచ్చు, ఏ ప్రాంతాల మీద ప్రభావం ఎక్కువగా ఉంది అంటే రానున్న 5 రోజులు కూడాను ఈ యొక్క వర్షపాతం అనేది ఉండే అవకాశం ఉంది. అంటే ఫస్ట్ ఈ రోజు అలాగే 18th కూడా కొంచెం ఎక్కువ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే కోస్తా ఆంధ్ర అంతా కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితి ఉంది. మనకి సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ రెయిన్ఫాల్ నమోదవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంటే చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఉంటూ 1 లేదా 2 చోట్ల మనకి భారీ వర్షము, ఇంకొక చోట భారీ నుంచి అతి భారీ కూడా ఉండే అవకాశం ఉందని ఇవ్వడం జరిగింది. ఎక్కువగా సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అంటే రాయలసీమ జిల్లాలోనూ అలాగే సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లోనూ ఈ యొక్క పరిస్థితి అయితే ఉంది. ఏదైనా ఇక్కడ మాత్రం కొంచెం విస్తారంగా వర్షాలు ఉంటూ భారీ నుంచి అతి భారీ వర్షం కూడా ఉండే అవకాశం అయితే ఏదైనా ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయా లేదా సాధారణ పరిస్థితులు అనుకోవచ్చు? లేదు, ఇక్కడ సౌత్ తమిళనాడు నుంచి కూడా ఆంధ్ర మీదుగా ఒక ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతుంది. ఈ ద్రోణి ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి వెదర్ ఉంటుంది. సో ద్రోణి ప్రభావంతో ఎస్టర్డే నుంచి మనకి రెయిన్ఫాల్ అనేది నమోదవుతా ఉంది. ఈ రోజు కూడా అదే క్రమంలో గుడ్ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది. 18th కూడా ఉంటుంది. 19th కొంచెం తగ్గుతుంది. సో తర్వాత నుంచి ఓన్లీ 1 or 2 ప్లేసెస్లో మాత్రమే ఉంటుంది. అంటే పొడి వాతావరణం మళ్ళీ ఉండి చాలా ప్రాంతం ఎండ వాతావరణం ఉండి వేడి ఉడిపోతు వాతావరణం కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఈవెన్ ఈ రెయిన్స్ వల్ల ఏంటంటే ఈ 2 రోజులు అంటే రేపు కూడా అంటే 18th వరకు కూడా మనకి క్లౌడీ వెదర్ ఉండడం వల్ల పగటి ఉష్ణోగ్రతలు కొంచెం సాధారణంగా ఉండే అవకాశం ఉంది. వెనెవర్ ఈ యొక్క క్లౌడీ సిచ్యువేషన్ లేకపోయినప్పుడు మళ్ళీ క్లియర్ స్కై కండిషన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనకి మళ్ళీ టెంపరేచర్స్ పెరుగుతాయి. ఈ సంవత్సరము నైరుతి ఋతుపవనాలు 19th ఈ నెల 19th కల్లా అండమాన్ సముద్రానికి చేరే అవకాశం ఉంది. అన్ని కండిషన్స్ ఫేవరబుల్గా ఉన్నట్లయితే గ్రాడ్యువల్గా ఇది శ్రీలంక తర్వాత కేరళ కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. కేరళకు రీచ్ అయినట్లయితే మనకి ఒక వారంలో అన్ని అనుకూలంగా ఉన్నట్లయితే ఆంధ్రకు కూడా వచ్చే అవకాశం ఉంది. వారంలోపే వస్తాయి. వచ్చిన తర్వాత వన్స్ మాన్సూన్ రాగానే మనకి టెంపరేచర్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. అంటే వర్షాకాలం మొదలవుతుంది కాబట్టి వర్షాకాలం అంతా కూడా మరి గుడ్ రెయిన్ఫాల్ ఉంటుందని ఇప్పటికే అంచనా వేయడం జరిగింది. ఉపరితల ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా కూడా మొత్తం రాష్ట్రం అంతటా కూడా అన్ని ప్రాంతాల్లోని కూడా అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్ని చోట్ల సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వీడియో జర్నలిస్ట్ అనంత అనురాధ.